బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో నేడు సమావేశం నిర్వహించనున్నారు. ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ కీలక భేటీ జరగనుంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలు, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుచుకున్న స్థానాలపైన చర్చించనున్నారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై విశ్లేషించనున్నారు. మంత్రులు, నియోజకవర్గాలు, వారి ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాల్లో కాంగ్రెస్ సర్పంచ్ ఎన్నికల ఫలితాలను విశ్లేషించనున్నారు. ఆయా గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల వారీగా ఫలితాలు, గణాంకాలతో సహా చర్చించనున్నారు. ఇతర పార్టీలు బలపరిచిన అభ్యర్థుల ఫలితాలపైన విశ్లేషణ ఉండే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికల ఫలితాల జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో నేడు సమావేశం నిర్వహించనున్నారు. ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ కీలక భేటీ జరగనుంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలు, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుచుకున్న స్థానాలపైన చర్చించనున్నారు. ఇక సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై విశ్లేషించనున్నారు. మంత్రులు, నియోజకవర్గాలు, వారి ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాల్లో కాంగ్రెస్ సర్పంచ్ ఎన్నికల ఫలితాలను విశ్లేషించనున్నారు. ఆయా గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల వారీగా ఫలితాలు, గణాంకాలతో సహా చర్చించనున్నారు. ఇక ఇతర పార్టీలు బలపరిచిన అభ్యర్థుల ఫలితాలపైన విశ్లేషణ ఉండే అవకాశం ఉంది. ఇక పంచాయతీ ఎన్నికల ఫలితాల జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం.